హలో అండి, వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్. ఈరోజు మనం టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి చాలా ఈజీగా 15 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ఇప్పుడు ప్రజెంట్ మనకి అందుబాటు ధరలోనే దొరికే ఈ టమాటాలని ఎవరైతే టమాటా రైస్ ఇష్టమో వాళ్ళు ప్రిపేర్ చేసేయండి. రాని వారు కూడా కొత్త వారు కూడా ట్రై చేసేయండి. మరి ఇంట్లో ఎప్పుడైనా త్వరగా 15 మినిట్స్లో టైం లేనప్పుడు లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ రాత్రి మిగిలిన రైస్తో కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ఇప్పుడు నేను ఒక గ్లాసు రైస్ని అయితే తీసుకున్నానండి. ఇదిగో 6 టమాటాలు తీసుకోండి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి. ఇవి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత బాణీ తీసుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 స్పూను నెయ్యి వేసుకోండి. ఇది కాస్త వేడెగిన తర్వాత బిర్యానీ సరుకులు వేసుకోండి. బిర్యానీ సరుకుల్లో ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలా బిర్యానీ ఆకులు, లవంగ మొగ్గలు ఇలా వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోండి, ఇలా ముక్కలుగా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇలా వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఇది మగ్గనివ్వాలండి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 2 కట్ చేసి పెట్టుకుని వేసుకోండి. ఇది ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన అంతా కూడా తగ్గే వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని ఈ గ్రేవీ అంతా కూడా ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని ముక్కలుగా ఇలా పైన వేసేసుకోండి. వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మాత్రమే మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి. కొంచెం ఉడికితే సరిపోతుందన్నమాట. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళైతే కాస్త కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మాత్రం మగ్గిన తర్వాత మనం ముందుగా రైసు కుక్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని ఇలా వేసేసుకోవడమే. వేసేసుకుని ఈ రైస్ అంతా కూడా బాగా గ్రేవీలో మొత్తం కూడా కలిసిపోయేలా మొత్తం కూడా కలుపుకోండి. ఇంతేనండి. తర్వాత కొత్తిమీర, జీడిపప్పులు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది మనకి టమాటా రైస్. ఎంతో ఈజీగా 15 మినిట్స్లో పిల్లలకి కానీ ఎంత టైం లేదనుకున్నప్పుడు మిగిలిన రైస్తో కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.